ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ 2023 చివరి పరిశుద్ధ దినం, అలాగే ఇయర్కి ఎండింగ్ డే. ఈరోజు నా దేవుని కృప ద్వారా మన అందరం కూడా సజీవులంగా ఉన్నాం. అలాంటి సజీవుడైన దేవుని మహిమపరచుదాం. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మీరు సజీవులై మమ్మల్ని సజీవుల వరుసలో నిలబెట్టిన పునరుత్థానుడు అయిన మా గొప్ప తండ్రి, నీకు మహిమా ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. భూలోకంపై అధికారం కలిగిన దేవుడు, పరలోకంలో అధికారం కలిగిన దేవుడు, అయా సర్వాధికారి అయిన దేవుడు నీవే, సర్వజ్ఞాని నీవే. మా జీవితాలను కట్టుచూ ఉన్నా, స్థిరపరుస్తూ ఉన్నా ఘనుడు అయిన దేవుడు నీవే. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడుచు, అయ్యా నువ్వు అనుగ్రహించే బహుమానం కొరకే గురి యొద్దకు మేము పరిగెడుచు ఉండగా, అలయక సమస్యలక అయ్యా బలహీనులము కాక మమ్మల్ని బలపరుస్తున్న దేవ, ధైర్యపరుస్తున్న దేవ, మా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న గొప్ప దేవ, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు చూపిన కృపకై, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, అయా చేతి పనుల ఆశీర్వాదాన్ని బట్టి, అయా ఇది ఆర్థిక అయా ఆశీర్వాదాన్ని బట్టి, అన్ని విషయాల్లో కూడా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి యేసు నామములో ఈ స్తుతి యాగాన్ని మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండు విషయాలను మీ ముందు అతి క్లుప్తంగా ఈ లాస్ట్ డే, ఈ 31వ తారీఖున మనం నేర్చుకున్నాం. అలాగే రేపు న్యూ ఇయర్ ఆరాధన ఉంది. అలాగే రాత్రికి 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంది. మీరు ఎక్కడున్నా ఎలాగున్నా మీరు దేవుని ఆరాధనలో పాల్పొందండి. మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన గొప్ప కార్యాలు జరిగేస్తాడు. దేవుని వాక్యములో యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుతుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుతున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఈ రోజున మనం ద్వేషించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మేము తెలియజేస్తున్నాం. మనం ద్వేషించే వారంగా ఉండాలంటే పాస్టర్ గారు మేము రోజు చేసే పని అదే అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే మనుషులను ద్వేషిస్తాం మనం. దేవుని బిడ్డలారా, నేను ఆ మాట చెప్పట్లా, నువ్వు మనిషిని ద్వేషించమని చెప్పట్లా. మనిషిని ప్రేమించాలి, మనిషితో స్నేహాన్ని కలిగి ఉండాలి, మనిషితో సహవాసాన్ని కలిగి ఉండాలి. మరి దేన్ని ద్వేషించాలా? ఇక్కడ ప్రకటన గ్రంథంలో నీకోలాయితుల బోధని మనం ద్వేషించే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు వాటిని ద్వేషిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సంఘము కూడా ఏది మొట్టమొదటిన ఎఫెసీ సంఘము ఈ నీకోలాయితుల బోధను వారు ద్వేషించారంట. అందుకనే ఈ దేవుడు అంటున్నాడు, నేను కూడా ద్వేషించాను అని చెబుతూ ఉన్నాడు. నీకోలాయితుల బోధన ద్వేషించడం అంటే ఆ ప్రజలను ద్వేషించడం కాదు, వారు ఆచరించే ఆచారాలను, వారు ఆచరించే అలవాట్లను దేవుడు విడిచిపెట్టమని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ద్వేషించాలి. వేటినంటే మన ఆచారాలను, మన సాంప్రదాయాలను, మన మూఢ నమ్మకాలను, మన మూఢ పద్ధతులను, మనకున్నటువంటి ఒక ఆచారబద్ధంగా కొనసాగే ఆ క్రియలను మనం ద్వేషించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఇశ్రాయేలు ప్రజలు వారు ఒక్కొక్కసారి వారు ఉన్నటువంటి ప్రజలు వారు అన్య జనాంగం మధ్య నివసించినప్పుడు వారు ఆచరించే ఆచారాలను వారు వాటిని కూడా ఫాలో అయ్యారు కనుక దేవుడు వారిని గద్దించాడు, వారి మీద ఆయన ఉగ్రతను కనపరిచాడు. అందుకనే మనము లోకములో ఉంటున్నాం కనుక లోకములో ఉన్న ఆచారాలను మనము ద్వేషించే వారంగా ఉండాలి. సహజంగా మనకి చాలా అలవాట్లు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, మనకు తెలియకుండానే మనం అనుకుంటూ ఉంటాం. మనం ఒకవేళ కింద డబ్బులు పడిపోయినాయి అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం, వాటిని తీసి కళ్ళకద్దుకుంటా ఉంటాం. అలాగే ఒకవేళ సాయంత్రం అయిందనుకోండి, మనం లైట్ వేయగానే వెంటనే ఎలా ముద్దు పెట్టుకుంటాం. మరి ఏమైంది అక్కడ? అదొక ఆచారం అయిపోయింది. ఎవరో చేస్తున్నారు, వాళ్ళని చూసి నువ్వు కూడా అదే పాటిస్తూ ఉన్నావు. అలాగే మరి చాలామంది మరి హిందువులు ఉన్నారు, వారైతే బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు టెంపుల్ కనపడింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, దండం పెట్టుకుంటారు. అలాగే క్రైస్తవులు కూడా ఒక చర్చి కనపడింది అనుకోండి, వారు కూడా అంతే ఇలా 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 అనుకొని ఇలా ముద్దు పెట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆచారం అయిపోతుంది. హృదయంలో మార్పు
మార్పు లేకుండా, హృదయములో మారకుండా, హృదయములో పాపమును విడిచిపెట్టకుండా కేవలము ఈ ఆచారం కదా, ఇలా చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా, నీ దీవెన వస్తుందా, నీకు రక్షణ వస్తుందా, నువ్వు దేవుని రాజ్యంలో ఉండగలవా? దేవుని సంగమా, ఇది ఒక ఆచారం. అందుకనే ప్రభు అంటూ ఉన్నమాట, నువ్వు ఆచారాలను ద్వేషించాలి, క్రియలను ద్వేషించాల. నువ్వు చేసేది ఏంటంటే కన్నీటితో దేవుని వేడుకోవాలా, పశ్చాత్తాపంతో దేవుని మీద ఆధారపడాలా, ప్రభుతో సహవాసం చేయాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యం ఏం చెబుతుందో అది చేయాలా, అలాగే ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఇది దేవుని వాక్యం చెబుతున్నమాట. ఇది మానేసి మనం క్రియలు చేస్తే ఏదో ఆచారబద్ధంగా ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం, అలాగే ఉపవాసం ఉండి మన పనులన్నీ చూసుకోవటం, అలాగే ఇదిగో మందిరం కనపడంగానే ఇలా అనుకోవటం, మరి మన అందరికీ నానుడు వచ్చిన పల్లవ ప్రార్థన కంటత వచ్చి కదా అని టగటగటగ పల్లవ ప్రార్థన చేసి నేను ప్రార్థన చేశాలే అని అనుకోవటం, ఇవన్నీ కూడా ఆచారబద్ధం. హృదయపూర్వకంగా పల్లవ ప్రార్థన చేయి, నీ మనస్ఫూర్తిగా పరలోక ప్రార్థన చేయి, అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి పరలోక ప్రార్థన చేయి, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అందుకనే దేవుడు అంటున్నమాట, నువ్వు ద్వేషించే వ్యక్తిగా ఉండాలి. 2023లో ఒకవేళ ఇంకా ఆచారాల్లో ఉన్నావా, ఒకవేళ ఇంకా నీ అలవాట్లు మానుకోలేదా, ఇంకా నీకున్నటువంటి మూఢభక్తిని విడిచిపెట్టలేదా, అయితే దేవుడు అంటున్నాడు, వాటిని ద్వేషించి, ఆ క్రియలను ద్వేషించి నువ్వు దేని కొరకు జీవించాలంట, మంచి క్రియలు చేస్తూ దేవుని ఎదుట మంచి క్రియలు కలిగిన వ్యక్తిగా నువ్వు ముందుకు కొనసాగాలి. రెండవదిగా మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి. విసర్జించేవాడే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విసర్జించేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనం విడిచిపెట్టే వాటిని విడిచిపెడితే ఆయన మన చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. మన పాపాలను మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. మన యొక్క అవిధేయతని, మన అపనమ్మకత్వాన్ని, మన అవిశ్వాసాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నేను ఈ మధ్య క్రిస్మస్ పాట పాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ పాటలో చరణాన్ని నేను గ్రహించాను. ఆ పాట నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ అందులో నా మాట నా హృదయంలో అలా నాటుకుపోయింది. ఆయన హద్దు లేని మన పాపమంతటిని కూడా ఆయన ప్రేమతోనంట తుడిచివేయటానికి రక్షకుడిగా వచ్చాడంట. అంటే హద్దు లేని మన పాపాన్ని, మనం చేసే పాపాలకు హద్దే లేదు. ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నామో భూలోకంలో మనుషులందరి పాపాలకు హద్దులే లేదు. మరి అలాంటి హద్దులు లేని ఆ పాపం అంతటిని కూడా ఆయన తుడిచివేయటానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. అందుకనే నీ పాపాలను విడిచిపెడితే ఆయన నిన్ను క్షమించి ఈ 2024 సంవత్సరంలోకి నిన్ను అడుగు పెట్టేస్తూ ఉన్న దేవుడు 2024 నీ దీవెనకరంగా మారుస్తాడు. 2023లో ఇంకా నువ్వు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టలేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టు, దేవుడు 2024ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ద్వేషించే వ్యక్తిగా ఉండాలి. చెడ్డ క్రియలను, చెడు అలవాట్లను, మూఢ నమ్మకాలను, మూఢ భక్తిని, మూఢ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తిగా ఉండాలి. అలాగే దేవునికి అసహ్యమైన వాటిని, ఆ పాప క్రియలను నువ్వు విడిచిపెట్టేవాడుగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అతి కృప దేవుడు అనుగ్రహించిన గాక. ఆమె. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ 2023 సంవత్సరం అంతా కూడా మా బిడ్డలను కాపాడారు. యూట్యూబ్ ఛానల్లో ఏ బిడ్డలైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ కూడా పోషించినందుకు, ఆశీర్వదించినందుకు, సంరక్షించినందుకు అయ్యా, ఇదిగో నీ దీవులతో నింపినందుకు వందనాలు. 2024 సిద్ధపరుస్తూ ఉన్నారు అయ్యా. నీ నూతన కృపతో, నూతన అభిషేకంతో నడిపించి మీ సాక్షులను నిలబెట్టుకుని మహిమను పొందమని, ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నాము తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఈ 2023లో కన్నా అధికమైన మహిమతో నింపి 2024 సిద్ధపరిచి దీవించునుగాక. ఆమె, ఆమె, ఆమె. అందరికీ వందనాలు. మొన్న క్రిస్మస్ ఆరాధన లైవ్ పెట్టాము. ఒకవేళ చూడని వారు ఈ యొక్క యూట్యూబ్లో bethshebaagchurch.malapur అని కొడితే మీకు ఆ క్రిస్మస్ ప్రోగ్రాం అంతా ఉంటుంది. మీరు చూడండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆనందించండి, దేవుని మేలు పొందుకోండి. అలాగే మరి రేపు నూతన సంవత్సర వాగ్దానం కూడా మీకు తెలియచేస్తాను. రేపు యూట్యూబ్లో ఉంటా. ప్రభు కృపలో విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాను. May God bless you.